హలో ఎవ్రీవన్, ఇదైతే నిన్నటి వ్లాగ్ అండి. నేనైతే కొంచెం బిజీగా అండి, పోస్ట్స్ అప్లోడ్ చేయలేకపోయాను. మేము మార్నింగ్ అయితే దోశ తినేసి ఇంకా ఇంట్లో ఉన్న పనులన్నీ చేసుకుంటున్నాను అనమాట. ఉన్న బట్టలన్నీ వాషింగ్ మిషన్కి వేసి ఉతికిన బట్టలన్నీ మడతేసి కబోర్డ్లో పెట్టేశానండి. ఇంకా టిఫిన్ అయితే దోశ తిన్నాను. రంజిత వాళ్ళ ఇంట్లోనే తినేసాము ఈరోజు. ఇంకా మా ఆయన అయితే ఆఫ్టర్నూన్కి బిర్యానీ చేయమని చెప్పారండి. చికెన్ అయితే మ్యాగ్నేట్ చేసుకొని కొద్దిసేపు పక్కన పెట్టేసి తర్వాత అయితే చేసుకుంటున్నాను నిదానంగా. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. మా ఆయన నేర్పించాడని. నాకైతే బిర్యానీ సరిగ్గా చేయడం. ఫైనల్గా అయితే బిర్యానీ అయితే రెడీ అయిపోయింది. ఇంకా నేను, రంజిత, సందీప్, పాప, మా ఆయన అయితే తినేసాము. ఇంకా హొసూరుకి వెళ్దామని రెడీ అయ్యి బయలుదేరిపోయాము. నేను మా ఆయన ఒక బండిలో, రంజిత, పాప, సందీప్ ఒక బండిలో అయితే వచ్చారు. షాప్కి అయితే వచ్చేసామండి. ఇదే అండి 10 రూపీస్ షాపు. 10 రూపీస్ నుండి నియర్ బై 500 రూపీస్ వరకు ఉంటుంది. ఆల్మోస్ట్ అన్ని ఐటమ్స్ దొరుకుతాయండి. మనకి జ్యువెలరీ ఐటమ్ కానీ, పిల్లోళ్ళకి ఆడుకునే వస్తువులు కానీ, ఇంటి కిచెన్ ఐటమ్ కానీ మొత్తం దొరుకుతాయన్నమాట. మొత్తం చూసుకున్నా. మా పాపకు అయితే బ్యాంగిల్స్ ఇంకా ఆడుకునే సామాన్లు కొన్ని అయితే కొన్నానండి. ఇంకేం కొనలేదు నేనైతే. ఇంకా ఫైనల్గా ఇంటికైతే వచ్చేసాము. ఫ్రెష్ అప్ అయినాము. మా పాప తెచ్చిన బొమ్మలతో అయితే మా ఆయన ఆడిపిస్తున్నాడండి. ఆ పాపకైతే లారీ చేసినాడు. నాకు హార్ట్ షేప్ చేయించాడండి. హార్ట్ షేప్ చేసి చూపించాడు ఇలా ఉంది అనేసి. అదైతే కొద్దిసేపు అంతా పడిపోయింది. ఇంకా బియ్యం దోశకి మిక్సీకి వేసి పడుకునేసాం.